హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఆల్రెడీ ఈ యొక్క ప్లజెంటా గురించి వాటి యొక్క పొజిషన్స్ గ్రేడ్స్ గురించి వీడియోస్ షేర్ చేశాను. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. నేను వీటి గురించి షేర్ చేసినా కూడా మన సిస్టర్స్ మళ్ళీ అడుగుతున్నారు ఏంటంటే అక్క మా స్కానింగ్ రిపోర్ట్లో ఇలా ఆంటీరియర్ ఉంది, ఇలా పోస్టీరియర్ ఉంది, ఇలా ఉంటే ఏమైనా ప్రమాదం ఉంటుందా అక్క, ఇట్లా అడుగుతూ ఉన్నారన్నమాట. మరొకసారి మీకు క్లారిఫై చేద్దామనేసి ఈ వీడియో. మనకి స్కానింగ్ రిపోర్ట్లలో ఎలా ఉంది, ఎలా ఉంటే బేబీ ఏ వైపు ఉంటుంది, ఏది రిస్క్ అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అవడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మనం నార్మల్గా స్కానింగ్ చేసుకున్నప్పుడు మనకి ప్లజెంటా పొజిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి, కొందరికి మారవు, కొందరికి సేమ్గా ఉంటూ ఉంటాయి. ప్లజెంటా యొక్క పొజిషన్స్ పక్కన మనకి గ్రేడ్స్ కూడా ఇస్తూ ఉంటారన్నమాట. నేను అసలు గ్రేడ్స్ అంటే ఏంటి, ఎందుకు ఇస్తారనేది కూడా నేను వీడియో షేర్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఈ ప్లజెంటా పొజిషన్స్ ఎటువైపు ఉంటే ఏమంటారనేది మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మనము నార్మల్గా స్కానింగ్ రిపోర్ట్స్ చూసుకున్నప్పుడు ప్లజెంటా అని ఇస్తూ ఉంటారు. ప్లజెంటా అంటే మాయా అని అర్థము. ఈ ప్లజెంటా పక్కన ఆంటీరియర్ అని ఇస్తూ ఉంటారు. ఆంటీరియర్ అంటే తెలుగులో మనకి దాన్ని ఏమంటారంటే పూర్వ ప్లజెంటా అని అర్థం అన్నమాట. అంటే ఇది ఆంటీరియర్ అంటే ఏంటంటే మనకి పొట్ట ఉంటుంది కదా, బేబీకి ముందర అన్నమాట. నేను ఇమేజ్లో చూపించినట్టు బేబీకి ముందర ప్లజెంటా ఉంటుంది, బేబీ వెనుక ఉంటుంది. ఇట్లా ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా మనకి మూమెంట్స్ ఇచ్చేటప్పుడు అంటే నార్మల్గా మనకి 6 months నుంచి మూమెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి కదా, 7 months 8 monthsలో బాగా మూమెంట్స్ ఇస్తాయి కదా. ఈ టైంలో మనకి ఒకవేళ ప్లజెంటా మన బేబీ కంటే ముందు అంటే మన పొట్ట ముందర ఉన్నప్పుడు మూమెంట్స్ అనేవి కొంచెం తగ్గినట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఆల్రెడీ ప్లజెంటానే మనకు అడ్డు ఉంటుంది కాబట్టి బేబీ మూమెంట్స్ ఎక్కువగా అనిపించవన్నమాట. ఈ ప్లజెంటా పొజిషన్స్ మారుతూ ఉంటాయి, మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఆంటీరియర్ ప్లజెంటా అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ పోస్టీరియర్ ప్లజెంటా. పోస్టీరియర్ ప్లజెంటా అని దీన్ని తెలుగులో ఏమంటారంటే పృష్ఠ ప్లజెంటా అని అంటారన్నమాట. అంటే నేను ఈ ఇమేజ్లో చూపించినట్టు తల్లి వెన్నుముక్క వైపు అన్నమాట, అంటే బేబీకి వెనక వైపు, తల్లికి వెన్ను వైపు అన్నమాట. ఇది పోస్టీరియర్ ప్లజెంటా. ఇక నెక్స్ట్ ఫండల్ ప్లజెంటా. ఇది చాలా సేఫ్ ప్లజెంటా అన్నమాట. ఫండల్ ప్లజెంటా అంటే ఇది బిడ్డకి పైన ఉండడం అన్నమాట, అంటే తల్లికి పైన నేను ఇమేజ్లో చూపించినట్టు ఇది పైన ఉండడం. ఇది సేఫ్ సైడ్ అన్నమాట అన్ని రకాలుగా కూడా. నెక్స్ట్ లెటరల్ ప్లజెంటా. ఇది చాలా తక్కువ మందికి ఇస్తూ ఉంటారు. అంటే ఇది చాలామందికి ఈ యాంటీరియర్ పోస్టీరియర్ ఫండల్ లేదా లో లెయింగ్ ఇట్లా ఇవి ఇస్తూ ఉంటారు, కానీ ఇది చాలా తక్కువ మందికి ఇస్తూ ఉంటారు. అంటే ఇది మనకి స్కానింగ్ చేసినప్పుడు మన పుట్టకి ఒక కుడివైపు లేదా ఎడమ వైపు ఏదో ఒక పొజిషన్స్కి ఉండడం అన్నమాట. అంటే లోపల బేబీకి కుడివైపు లేదా ఎడమ వైపుకి ఏదో ఒక పొజిషన్స్ ఉండడం, అంటే ఈ ముందర వెనక పైన కాకుండా ఈ పక్కలల్లో ఉండడం అన్నమాట. నేను ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ప్లజెంటా ఇలా ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికి ఇట్లా చూపించడం జరుగుతుంది. ఇక లో లేయింగ్ ప్లజెంటా లేదా ప్లజెంటా ప్రీవియా. ఇది వచ్చినప్పుడు కొంచెం మనము డెఫినెట్లీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా కూడా. ఎందుకంటే ఈ లో లేయింగ్ ప్లజెంటా అంటే మనకి ఈ యొక్క గర్భాశయ ముఖద్వారం ఏదైతే ఉంటుందో కింద అక్కడ కొంచెం దాన్ని మూసేసినట్టుగా ఉంటుంది. ప్లజెంటా ప్రీవియా అని మీకు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మన గర్భాశయం టోటల్గా ఇది మూసేసి ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఏదైతే డెలివరీ అయ్యే దారి అయితే ఏదైతే ఉంటుందో దాన్ని టోటల్లీ కప్పేసి ఉంచుతుంది అన్నమాట ఈ ప్లజెంటా. ఇట్లా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు ప్లజెంటా ప్రీవియా లో లేయింగ్ ఉంది అంటే డెఫినెట్లీ మళ్ళీ స్కానింగ్ మళ్ళీ డాక్టర్స్ రమ్మనే వరకు మనము నెమ్మదిగా నడవడము, నెమ్మదిగా కూర్చోవడము, పైన కూర్చోవడము, అలాగే ఏమన్నా బరువులు మోయకుండా ఉండడము, ఇంటర్కోర్స్కి దూరంగా ఉండడము, ఇట్లాంటివి అన్నీ చేయాలి. మళ్ళీ నార్మల్గా మారుతూ ఉంటుంది ప్లజెంటా పొజిషన్స్, మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసుకోవాలి. ఒకవేళ మారితే ఓకే, లేదు అలాగే ఉంది అంటే మళ్ళీ సేమ్ ఈ యొక్క జాగ్రత్తలు మళ్ళీ కంటిన్యూస్ చేయాలి. ఇక నెక్స్ట్ చాలా తక్కువ మందికి స్కానింగ్ రిపోర్ట్లలో ఇస్తూ ఉంటారు ప్లజెంటా అక్రిటా, కామన్ కండిషన్ అన్నమాట. ఈ ప్లజెంటా అక్రిటా అనేది ఏంటంటే గర్భాశయానికి చాలా లోతుగా ఈ యొక్క ప్లజెంటా అతుక్కొని ఉంటుంది అన్నమాట.
సో ఇట్లా అతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డెలివరీ టైంకి అది ఈజీగా రావచ్చు, ఈజీగా రాకపోవచ్చు. నార్మల్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన అన్ని ప్లజెంట్ పొజిషన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా ప్లజెంట్ గర్భాశయం నుంచి విడివడే వచ్చేస్తుంది డెలివరీ టైం. కానీ ఈ ప్లజెంట్ అక్రిటా ఉన్నప్పుడు మట్టుకి అది గట్టిగా అతుక్కొని ఉంటుంది సో గర్భాశయానికి. సో అట్లా అతుక్కొని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. లేదా అంటే కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో మనకి స్కానింగ్ రిపోర్ట్లలో చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో మీకు ప్లజెంట్ అక్రిటా అనేది ఉంది, సో చాలా కేరింగ్గా ఉండాలనేది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ టైంలోనే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదా అంటే సో డెలివరీ టైంలో కూడా చాలా ఎక్కువగా బ్లీడింగ్, డెలివరీ తర్వాత కూడా చాలా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇదన్నమాట. సో మనకి ప్లజెంటా పొజిషన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ప్లజెంటా గురించి ఇంకా దేని గురించి అయినా మీకు సందేహాలు ఉన్నా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.